హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు భూలోకంలో లోక కళ్యాణం కోసం ఎన్నో క్షేత్రాలలో కొలువై ఉన్నాడు. సర్వమంగళ రూపుడైన స్వామివారిని కొన్ని క్షేత్రాలలో ఎంత చూసినా తనివి తీరదు. అలాంటి ఆలయమే సౌమ్యనాథ స్వామివారి ఆలయం. తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తించిన ఈ సౌమ్యనాథ స్వామివారి ఆలయం ఎక్కడ కొలువై ఉందో, ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేటకు 10 కిలోమీటర్ల దూరంలో నందలూరులో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు సౌమ్యనాథ స్వామిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం చోళ శిల్పకళా సంపదకు ఆలవాలమై ఇటు బహుదా నదీ తీరాన ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో వెలసి ఉంది. నారద మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు భూలోక ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ రమణీయ ప్రదేశం సౌమ్యంగా సుందరంగా ఉండడం చూసి నారద మహర్షి వారు స్వామివారితో ఈ ప్రదేశం మీలాగే సౌమ్యంగా ఉందని, రాబోయే యుగాల వారిని అనుగ్రహించటం కోసం ఇక్కడ వెలవలసిందిగా స్వామివారిని కోరాడట. స్వామివారు శిలారూపమును సృష్టించి నారద మహర్షితో ఇక్కడ ప్రతిష్ఠించారట. అనంతర కాలంలో 11వ శతాబ్దంలో చోళవంశరాజులు కులోత్తంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణంకు పూనుకుని చోళ, పాండ్య, విజయనగర, కాకతీయ రాజులచే 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ ప్రతాప్ రుద్రుడు ఈ ఆలయానికి గాలిగోపురాన్ని కట్టించి నందలూరు, ఆడవూరు, మన్నూరు, మందారం, హస్తవరం అనే 5 గ్రామాలను బహుమతిగా ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో నిర్మించబడింది. ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రియభక్తుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై ఎన్నో శృంగార కీర్తనలు రచించారు. దగ్గరలో ఉన్న కొత్త పిన్నిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన తిరువెంకటనాథుని పట్టపురాణి చెన్నమణి స్వామివారికి శంఖచక్రాలను, రత్న కిరీటాన్ని సమర్పించారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరొక అద్భుతం ఏమిటంటే, ఈ ఆలయంలోని మూల విరాట్ అయినటువంటి స్వామివారు గుడిలో ఎలాంటి దీపం లేకపోయినా పొద్దున నుంచి సాయంత్రం వరకు స్వామివారు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ దర్శనమిస్తారు. ఆలయానికి 4 దిక్కులలో 4 గోపురాలు ఉన్నాయి. అందులో కొన్ని గోపురాలు శిథిలావస్థకి చేరాయి. గర్భగుడిలోని స్వామివారు 7 అడుగుల ఎత్తుతో చతుర్భుజాలతో, ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, ఒక చేయి అభయముద్ర, మరొక చేయి వరదముద్రతో స్వామివారు దర్శనమిస్తారు. మరొక విశేషం ఏమిటంటే, ఆలయ ప్రధాన గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే పైన ఒక మత్స్య శిల్పాన్ని చూడవచ్చు. జలప్రళయం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న చేప శిల్పానికి నీరు తాకగానే చేపకు ప్రాణం వచ్చి వెళ్ళిపోతుందట. అంటే అంత జలప్రళయం వస్తుందని భావన. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి ప్రక్కన ఆంజనేయ స్వామివారి ఆలయం కొలువై ఉంది. గర్భగుడికి ముందున్న కళ్యాణ మండపంలో క్రింది భాగంలో సింహం తలలను చెక్కి ఉన్నారు. సాధారణంగా ఏ ఆలయంలోనైనా పైభాగంలో సింహాలు ఉంటాయి. కానీ ఈ ఆలయంలో క్రింద ఉండడంతో ఈ ఆలయం క్రింద మరొక ఆలయం ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పుష్కరిణి కూడా కొలువై ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆలయాన్ని తప్పక దర్శించి తరించండి.